వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రాధాన్యత ఉన్న వరంగల్ జిల్లాను కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యత లేకుండా మార్చారని సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గంలో 100 కోట్ల పనులకు సంబంధించి తీసుకొస్తే ఆ పనులను రద్దు చేయించి కొత్త కాంట్రాక్టుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మార్చుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూరియా కోసం మళ్ళీ రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టే దుస్థితి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఒక దోపిడీ దారులుగా వ్యవహరిస్తున్నారని సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవే అంశాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే ఏవైతే పనులు అడ్డుకున్నాడో రద్దు చేయించాడో కాంగ్రెస్ నాయకులకు సంబంధించి నియోజకవర్గంలో అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే చెలో బీసీ చెలో హైదరాబాద్ సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ అదేవిధంగా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసెం వినయ్ భాస్కర్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. రేపటి కార్యక్రమాన్ని బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ అమలు చేయమంటే మోసం చేసిందని సందర్భంగా దాసే వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడెం మండలం పొగుళ్లపల్లి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున 3-4 గంటల నుంచే బారులు తీరామన్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ క్యూ లైన్లలో నిలబడలేక అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఉదయం నుంచి అక్కడ క్యూ లైన్లలో నిలబడలేక ఆధార్ కార్డులను పెట్టామని ఇళ్లను వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి యూరియా బస్తాల కోసమే తిరగాల్సి వస్తుందన్నటువంటి ఆవేదన అయితే రైతాంగం చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే కేసముద్రం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను బలమైన మెజారిటీతో గెలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఏటూరు నాగరంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలు గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్నటువంటి పోడు భూములకు సంబంధించిన పట్టాలను వెంటనే ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు జీవో 49ను రద్దు చేసి అదేవిధంగా జీవో 3ను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. మరొకవైపు ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి గూడాల్లో సాగునీరుతో పాటు ఇతర అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పథకంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది.